హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వీడియోని చూసే వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదండీ! పాజిటివ్ ఎనర్జీ కోసం లక్ష్మీ కటాక్షం మరియు ధనప్రాప్తికి కలిపి సులువైన రాగి చెంబు పరిహారం. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటికి కావలసిన కుంకుమ, పసుపు, అక్షింతలు, బియ్యం పిండి, గంధము మరియు రాగి నాణెము లేదా ₹1 కాయిన్, అలాగే యాలకులు, పచ్చకర్పూరం, రోజ్ వాటర్, రాగి చెంబు మరియు అందులో వేయడానికి కావలసిన పుష్పాలు. వీటన్నిటిని ముందుగానే మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చెక్క పీటను తీసుకొని శుభ్రంగా కడిగి దానికి నిండుగా పసుపును రాయాలి. రాగి చెంబును మనం నేల మీద పెట్టకూడదు కాబట్టి పీటను తీసుకోవాలి. పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లతో పీటను అందంగా అలంకరించుకోవాలి. తరువాత పీట మీద బియ్యం పిండితో కుబేర ముగ్గు కానీ అష్టదళ పద్మం ముగ్గు కానీ వేసుకోవాలి. మీ ఇష్టమండి, మీకు ఏది వీలుగా ఉంటే అది వేసుకోండి. నేను మాత్రం ఇక్కడ కుబేర ముగ్గును వేశాను. ధనానికి అధిపతి కుబేరుడు కాబట్టి కుబేర ముగ్గు వేసుకోవడం చాలా శ్రేష్టం. జలాన్ని తీసుకొని రాగి చెంబు నిండా నింపాలి. అందులో కాస్త రోజు వాటర్ని కూడా వేయాలి. అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము మరియు రాగి నాణెము లేదా ₹1 కాయిన్ని ఆ నీటిలో వేయాలి. ఈ జలంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యాలైన 2 యాలకులు, జవ్వాది, కొద్దిగా పన్నీరు మరియు పచ్చకర్పూరం కూడా అందులో వేయాలి. అలంకరించుకున్న పీటని ఈశాన్య భాగంలో పెట్టాలి. పీట మీద జలంతో నింపిన రాగి చెంబును ఉంచాలి. పీట మీద నేరుగా కాకుండా చెంబు కింద ప్లేటును కానీ తమలపాకుని కానీ పెట్టి దాని మీద చెంబును ఉంచాలి. రాగి రాకోరుతుంది కాబట్టి నేను ఇక్కడ ప్లేటును కూడా రాగిదే ఉంచానండి. మీకు వీలును బట్టి రాగి లేదా ఇత్తడి లేదా తమలపాకును కూడా పెట్టవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలు అంటే గులాబీలు, మందారాలు ఇలా ఏవైనా ఆ నీటిలో వేయాలి. నేను ఇక్కడ గులాబీలను మరియు చామంతి పుష్పాన్ని కూడా రాగి చెంబులో వేశాను. తర్వాత రాగి చెంబు చుట్టూ పుష్పాలతో అందంగా అలంకరించాను. మీ దగ్గర ఎక్కువ పుష్పాలు ఉంటే ఇలా అలంకరించుకోండి. లేదంటే ఒక్క ఎర్రటి పుష్పమైనా సరే చెంబులో పెట్టండి, సరిపోతుంది. ఈశాన్యంలోనే ఎందుకు ఈ పరిహారం చేయాలి అంటే ఈశాన్యంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. నిజం చెప్పాలంటే ఈ పరిహారంలో చాలా ఉపయోగాలున్నాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం, మన ఇంట్లో ఆ తల్లి స్థిరలక్ష్మిగా నివాసం ఉండడం, ఆర్థిక ఇబ్బందులు తగ్గి అప్పుల బాధల నుండి విముక్తి కలగడం, ఇలా చాలా మంచి ప్రయోజనాలు ఈ ఒక్క పరిహారం వలన కలుగుతాయి. ఇది నేను ఊరికే చెప్పడం లేదండి. నేను కూడా ఈ పరిహారాన్ని పాటించాను, ప్రయోజనాలని పొందాను కాబట్టే మీతో చెబుతున్నాను. మీరు తప్పకుండా ఒక 41 రోజులు ఇది పాటించి చూడండి. రిజల్ట్ మీకే అర్థమవుతుంది. తప్పకుండా మీరే కామెంట్లో మీ అనుభవాలని నాకు షేర్ చేస్తారు. ఇక్కడ చెంబుకి ఎదురుగా అయితే మనం దీపారాధన చేయాలండి. దీనికి దీపం కుందులు కానీ లేదంటే మట్టి ప్రమిదలైనా వాడవచ్చు. ఒకవేళ మట్టి ప్రమిదలైతే రెండింటిని తీసుకొని ఒకదానిలో ఇంకోటి ఉంచి గంధము, కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన అయితే చేయాలి. నేను ఇక్కడ రాగి కుందునే వాడానండి. ముఖ్యంగా ఇక్కడ దీపారాధనకి ఆవు నెయ్యినే ఉపయోగించాలి. ఎందుకంటే లక్ష్మీ ప్రాప్తికి ఆవు నెయ్యి మాత్రమే చాలా శ్రేష్టం కాబట్టి దానినే మనం ఉపయోగించాలి. అలాగే అందులో 3 వత్తులను కలిపి ఒకటిగా చేసి ఏకహారతితో దీపారాధన చేయాలి. దీపం దగ్గర పుష్పాలను ఉంచి నమస్కరించుకోవాలి.
ఈ పరిహారాన్ని మనం సోమవారం మరియు గురువారం నాడు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్య ఈ రాగి చెంబును ఈశాన్యం మూల ఏర్పాటు చేసుకోవాలి. సోమవారం మొదలు పెడితే గురువారం నాడు నీటిని మార్చాలి. అలాగే పీటను కూడా కడిగి మళ్ళీ ముగ్గు వేసుకొని అలంకరించుకోవాలి. ఇదే విధంగా రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవాలి. చెంబులోని నీటిని మొక్కలకు పోయాలి. అందులో వేసిన కాయిన్ని కడిగి మళ్ళీ అదే వాడుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.